హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము టూర్లు తిరగడానికి మమ్మల్ని ఏ బస్సు అయితే ఇక్కడ డ్రాప్ చేసిందో ఆ బస్సే మళ్ళీ పికప్ చేసుకోవడానికి అయితే వచ్చింది. ఫస్ట్ ట్రిప్ అయితే మొత్తానికి మనం శిలా ఉద్యానవనంకి అయితే వచ్చేసాం. చెప్పులు అయితే బస్సులు ఇప్పేసి రావడం వల్ల కాళ్ళు అయితే సుర్రు మన కాలిపోయాయి ఒక్కొక్కరికి. బయట స్టార్టింగ్ అయితే ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ మొత్తం లోపలికి వెళ్ళగానే మొత్తం కొండలతో కూడినట్టు ఉంటుంది. మొత్తం కొండ మొత్తం పగిలిపోయి కొండ మీద కొండ పేర్చినట్టు ఉంటాయి. మొత్తం రాళ్ళు పేర్చినట్టు అయితే ఉంది. చూడడానికి చాలా బాగుంది కదా. అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి చిన్న మన జూ పార్క్ లాగా అయితే కనిపిస్తుంది. నెమలి, అడవి కోడి, కుందేళ్ళు, పావురాలు అన్నీ అయితే అందులో ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ గర్ల్స్ షాపింగ్ తప్ప బాయ్స్ షాపింగ్ అయితే వేయట్లేదు. చేసాను ఎంకెళ్ళి షాపింగ్ వచ్చారు కదా. మనుషులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు. దానికంటే ఇది పవిత్రమైనది. శిలా ఉద్యానవనం చూసిన తర్వాత మా బస్సు యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కపిలేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసాం. మనం కొండల మధ్యలో చాలా బాగా కట్టారు కదా ఈ టెంపుల్. అయితే లోపలికి రాగానే మొత్తం అక్కడ జలపాతం అనేది ఉంటుంది. అక్కడ చాలా మంది స్నానం అయితే చేస్తున్నారు. నాకు కూడా ములగాలి ఉంది, కాకపోతే టైం లేక ములగలేదు. అయితే అక్కడ కనిపిస్తుంది కదా మనకి, అదే దాన్ని కపిల తీర్థం వాటర్ ఫాల్స్ అని అంటారంట. ఇప్పుడైతే వాటర్ రావట్లేదు, వాటర్ అయితే వస్తాయంట అక్కడ నుంచి. నెక్స్ట్ అయితే మనం ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది తిరుపతి నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. చూడండి బయట మొత్తం ఎంత బాగుందో. ఇస్కాన్ టెంపుల్ బయట చూడండి ఎంత బాగా కట్టారో. అయితే మనం మొత్తానికి లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి అయితే ఫోన్స్ అలవలేదు, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే చేసాం. లోపలైతే మన కృష్ణుడు ఇలా మనకి దర్శనం అయితే ఇస్తాడు. టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కృష్ణుడికి సంబంధించిన కృష్ణుడు విగ్రహాలు, కృష్ణుడు బుక్స్, ప్రసాదం అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి. ప్రతిదీ చిన్న విలువను ప్రతిదీ అయితే ఇక్కడ లభిస్తుంది మనకి. చూడండి ఎంత బాగుందో. చూడడానికి కొలను చాలా బాగుంది కదా. ఇస్కాన్ టెంపుల్ చూసిన తర్వాత లంచ్కి అయితే మేము ఒక దగ్గర అయితే అది చెప్పి గంట అవుతుంది, ఇంకా అయితే లంచ్ అయితే తీసుకొని రాలేదు. ఏదోలాగైతే లాస్ట్కి అయితే తెచ్చాడు. ఇంకా తిన్నదాకైతే మేమైతే డ్యాన్స్ చేస్తున్నాం. మీరు కూడా చూడండి. నెక్స్ట్ మనం అయితే కాణిపాక టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది తిరుపతికి 65 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. చూడండి కాణిపాక ఎంట్రన్స్ మొత్తం చాలా బాగుంది. ఈ కర్రలు ఇంటి ముందు కట్టుకుంటారంట. ఏ దిష్టి తగలకుండా ఏ గాలి రాకుండా ఉండడానికి కడతారంట. మన లోపలికి వెళ్ళిన ఎంట్రన్స్ మొత్తం మనకు కావాల్సిన సామాన్లన్నీ దొరుకుతాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే చెప్పేసి ఉంటుంది, అక్కడ చెప్పులు ఇప్పేసి కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మొబైల్ అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మేమైతే వీడియో తీయలేదు,
మొత్తానికి మన దర్శనం అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బస్సులో మేము డీజిల్ అయితే కుట్టించుకొని గోల్డెన్ టెంపుల్కి అయితే చేరుకున్నాం. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఇది తిరుపతికి 116 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. లోపల మొత్తం ఇలా ఉంటుంది. బయట ఎంట్రన్స్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది, చూడండి. ఇప్పుడు మేము నడుస్తున్న మొత్తం ఒక స్టార్ ఆకారం. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడైతే ఫోన్స్ అయితే సబ్మిట్ చేసేవాలి. లోపలైతే వీడియోలు అయితే తీయనివ్వరు. అయితే ఇలా ఈ స్టార్ ఆకారంలో నడుచుకుంటూ ఆ మిడిల్లో వాటర్లో ఉండే గోల్డెన్ టెంపుల్కి అయితే మనం అయితే చేరుకోవాలి. అయితే గోల్డెన్ టెంపుల్ చూడాలనుకునేవారు మార్నింగ్ కన్నా నైట్ టైంలో చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. గోల్డెన్ టెంపుల్ నైట్ టైంలో చూడడానికి మన 2 కళ్ళు అయితే సరిపోవు, అంత బాగుంటుంది. అయితే గోల్డెన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఫుడ్కి అయితే ఒక దగ్గర అవుతాము. అప్పటికి 11:30, 12 అయితే అయిపోయింది టైము. షాప్ అన్ని క్లోజ్ చేసే టైంలో ఒక షాప్ అయితే లక్కీగా ఓపెన్ చేసి ఉన్నాం. వాళ్ళు అక్కడ దోశలు పరోటాలు ఉన్నాయి, అవి తిని అడ్జస్ట్ అయితే అయిపోయాం ఆ రోజు నైట్కి. మేము తిన్న తర్వాత నైట్ మొత్తం మేము ఇక్కడే స్టే చేసాం. నైట్ స్టే చేసినప్పుడు అయితే మొత్తం చీకటిగా అయితే ఉంది. మాకు అసలు లొకేషన్ అయితే అసలు ఏం అర్థం కాలేదు. మార్నింగ్ లేచి చూసేసరికి కొండల మధ్యలో మంచిగా అయితే పడుకున్నాం. ఇక్కడ మేమే కదా చాలా మంది స్టే చేశారు. చూడండి ఎంత బాగుంది వ్యూ. అయితే వాష్రూమ్స్ కూడా మాకు లక్కీగా పక్కన ఉన్నాయి. మొత్తం అందరం అక్కడ బ్రష్ స్నానాలు మొత్తం చేసి అరుణాచలం వెళ్ళడానికి అయితే రెడీ అయితే అయిపోయాం. బస్సు అయితే రాదంట. అయితే అరుణాచలంకి అయితే బస్సులు అయితే అక్కడికి వెళ్ళవు అంట. అందుకే ఇక్కడితో బస్సు ఆగిపోయి ఈ ఆటోల మీద మేమైతే అందరూ వెళ్ళబోతున్నాం. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. తనకైతే అరుణాచలం అయితే చేరుకున్నాం మేము. తిరుపతికి 190 కిలోమీటర్ల దూరంలో ఈ అరుణాచల క్షేత్రం అయితే ఉంది. ఈ అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రంలో ఒకటి. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అనగా కొండ, ఎర్రని కొండ అని అర్థం. దీన్ని తమిళంలో తిరువన్నమలై అంటారు. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. టెంపుల్ మధ్యలో కలను చాలా అందాన్ని అయితే ఇస్తుంది. కొండల మధ్యలో ఈ కట్టడాన్ని ఎలా కట్టారో కానీ చాలా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ దర్శించుకునే క్షేత్రం అయితే ఇది. ప్రతి ఒక్కరు తప్పగా చూడాలి ఇది. మొత్తానికి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము అందరం ఒక దగ్గర కూర్చొని ప్రసాదాలు అయితే తినేసి మీటింగ్ అయితే పెట్టుకున్నాం. ఎక్కడ చూసినా గోపురాలు కట్టడాలు చాలా బాగున్నాయి. ఒక్కొక్క గోపురం చూస్తుంటే ఆకాశానికి అయితే అంటుకున్నట్టుగా కనిపిస్తుంది మాకు. అంతలా కట్టారు ఇక్కడ. భోజనం అయిపోయిన వెంటనే మేమైతే సోడా అయితే తాగాం. తమిళనాడు ట్రాఫిక్ స్టేషన్లో గోలీ సోడా విచిత్రంగా ఉంది కదా. నేను ఫస్ట్ టైం చూడడం ఇది. అయితే మనం నెక్స్ట్ మంగాపట్నానికి అయితే వచ్చేసాం. ఇది తిరుపతికి 213 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మంగాపట్నం అనేది ఉంది. చూడండి ఎంత బాగుంది. ఈ గోపురం కూడా చాలా చాలా బాగుంది. ప్రతి దగ్గర కొలను అయితే ఉంది. మేమైతే దర్శనంకి వెళ్తున్నాం. అయితే దర్శనంకి వెళ్ళేటప్పుడు మొబైల్ అయితే అలౌ చేయాలంట. మళ్ళీ బయటకు వచ్చి
మొబైల్ పెట్టడానికి వెళ్తుంటే మధ్యలో ఏనుగు అయితే కనిపించింది. ఇది టెంపుల్కి సంబంధించిన ఏనుగు. దాని మీద దేవుని ఊరేగిస్తారు. మొత్తానికి అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మొత్తానికి లైటింగ్స్ వల్ల ఎంత బాగా కనిపిస్తుందో కళ్ళను. మంగళపట్నం దర్శనం అవగానే తిరుపతికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో గోవిందపట్నం అనేది ఉంది. ఈ టెంపుల్కి అయితే మనం అయితే వచ్చేసాం. అయితే ఇక్కడ గోపురం చూడండి, గోపురం చుట్టూ మొత్తం అయితే లైట్ అయితే పెట్టారు. ఇది 3 నిమిషాలకు ఒకసారి లైటింగ్ అయితే చేంజ్ అవుతుంది. ఇదైతే కొత్తగా కనిపిస్తుంది మనకి. అందరినీ అట్రాక్ట్ అయితే చేస్తుంది ఈ గోపురం లైటింగ్స్ వల్ల. కట్టడాలు ఎంత నీట్గా కట్టారో. ఇప్పటికీ మేమైతే లోపల మొత్తం వచ్చేసి ఇక్కడ మొత్తం గర్ల్స్ సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఉంది. ఎక్కువ గర్ల్స్ షాపింగ్ ఉంది. ఇంకేదైతే లోపల ఫోన్స్ అయితే అక్కడ సబ్మిట్ చేసి మొత్తం మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మమ్మల్ని ఇన్ని టెంపుల్స్ చెప్పిన మీనో ట్రావెల్స్కి చాలా థ్యాంక్స్. మీరు కూడా తిరుపతి వచ్చినప్పుడు ఇలాగే ట్రావెల్ చేయాలి, ఇలాగే టూర్లు తిరగాలనుకుంటే మీనో ట్రావెల్స్ని సంప్రదించండి. అన్న నెంబర్ మీకైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇది పర్సన్ నెంబర్ అన్నది సాయన్న. చాలా ఫ్రీగా అయితే ఉంటారు మనతో. ఎంతో ఓపికత అయితే చాలా అంటే చాలా ఓపిక ఉంటారు. చాలా థ్యాంక్స్ సాయన్న. మేము మొత్తానికి డైరెక్ట్ ఇంకా తిరుపతి నుంచి విజయవాడ అయితే వచ్చేసి విజయవాడలో రూమ్ అయితే తీసుకున్నాం. అన్న అక్కడ అందరం రెడీ అయిపోయి విజయవాడ టెంపుల్కి అయితే బయలుదేరడానికి సిద్ధంగా అయితే ఉన్నాం. మా లగేజ్లన్నీ ఆ రూమ్లో పెట్టేసి టెంపుల్స్కి అయితే బయలుదేరాం. కనిపిస్తుంది కదా ఓం, అక్కడికే మనం అయితే వెళ్ళాలి. ఇప్పుడు మేమైతే విజయవాడలో ఉన్నాం. విజయవాడ కొండ కింద అయితే ఫ్రీ బస్ అయితే ఉంది, కానీ ఖాళీ అయితే లేదు. కానీ ఏదోలా అడ్జస్ట్ అయిపోయి ఫ్రీ బస్ ఎక్కేసి కొండపైకి అయితే వచ్చేసాం. కొండ మీద నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. చూడండి మీరు కూడా. ఇంకా మొత్తానికి విజయవాడ దర్శనం అయితే అయిపోయింది మాకు. ఇంకా మేము వైజాగ్ అయితే రిటర్న్ బయలుదేరిపోతున్నాం. మేమంతా కలిసి ఒక బస్సు అయితే బస్సు మొత్తం మేమే బుక్ చేసుకున్నాం. ఇంకా చూసుకో బస్సులో గోల గోల. ఇంకా బస్సు మొత్తం మాదేనండి బాబు. బాయ్ బాయ్ విజయవాడ. తనకైతే వైజాగ్ అయితే వచ్చేసాం. వైజాగ్ నుంచి సింహాచలం టెంపుల్కి అయితే బయలుదేరామండి. బస్సులో నుంచి ఆ వ్యూ పాయింట్ చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు, అంతలా బాగుంది. మొత్తానికి మేము సింహాచలం కొండ మీదకి అయితే వచ్చేసాం. చూడ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అయితే నేను మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరాం. అయితే ఇక్కడ కూడా మొబైల్ సబ్మిట్ చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాం. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి అయితే వచ్చేసాం. మా దర్శనం మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాం.